ఇప్పుడు మీరు స్టంట్లు చేస్తున్నప్పుడు అరే మీరు మస్తు కష్టంగా చెప్తారు స్టంట్లు అని ఏదైనా హీరో అంటారా మిమ్మల్ని? అంటే చాలా మంది ఏంటంటే పైకి అనరు, లోపల కొంచెం ఫీల్ లో ఉంటది. ఆ ఫీల్ ఎక్స్పీరియన్స్ గమనించి మేము కొంచెం బిట్ చేంజ్ చేస్తాం. జర తక్కువ చెప్తారు అంటే కొంచెం. అంటే యాక్షన్ అంటే రిస్క్ తోటి సంబంధించింది కదా. అనేది ఆర్టిస్ట్ అంటే వాళ్ళు ఫేస్ ఎలివేషన్స్, బాడీ అన్ని చాలా వాల్యుబుల్ ఏంటంటే ఒకరోజు చిన్న కాలు దొరికినా కానీ షెడ్యూల్ దెబ్బతింటది కదా. అందుకని వాళ్ళకుండే రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు ఉంది. వాళ్ళు తప్పు కూడా మన షెడ్యూల్ వేస్తారు, 10 రోజులు 1 month షెడ్యూల్ వేస్తారు. ఈ మధ్యలో ఏదైనా కాల్ పెరిగింది అనుకోండి, షెడ్యూల్ క్యాన్సిల్ అయితే ఆర్టిస్ట్ అంతా మిస్ అవుతుంది. అందుకని వాళ్ళు కూడా తప్పు కాదనమాట. అందుకని వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకుంటారు, కానీ మనకి ఏం కావాలో మనం చూసుకుంటాము. అందుకని వాడు అండర్స్టాండింగ్ తోటే. ఇంకోటి ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే మేము కొంచెం కష్టపడి చేస్తేనే జనానికి నచ్చుద్ది. కొంచెం వాళ్ళు కూడా మనసిప్పి వాళ్ళు కష్టపడి కానీ జనానికి ఏదో చూపించాలని ఉద్దేశం అంటే చేస్తేనే వాళ్ళకి నచ్చుద్ది. కాబట్టి అందరం కూడా ప్రేక్షకుల దేవుళ్ళందరికీ వాళ్ళ ఆనందానికి వాళ్ళ నమ్మి వస్తారు కదా ఒక హీరోని. ఏం లేదమ్మా, ప్రేక్షకులు పెద్ద జడ్జిస్. మేము సూపర్ చేస్తున్నాం, సూపర్ ఫైట్లు చేస్తున్నాం, డైరెక్టర్ సూపర్ సార్ అందరూ మేము చెప్పుకుంటాం. సినిమా థియేటర్ వెళ్ళంగానే వాళ్ళు చెబుతాడు ఏం సూపర్ చేసి మాటతోటి గాలిపోద్ది. అట్లే ఎందుకంటే మేమంతా తీసుకునేవాళ్ళు, వాళ్ళంతా ఇచ్చేవాళ్ళు. రైట్స్ అంటే పొలి దగ్గర మేము తీసుకుంటాం కాబట్టి మేమేమి మాట్లాడతాం ఆడియో ఫంక్షన్స్ లో. ఈ సినిమా అసలు కాంప్రమైజ్ అవ్వలేదు, ఇది అట్లా ఎట్లా చేసామంటాము. ఇప్పుడు అంటే మీకు ఈజీగా స్టంట్లు అయిపోయేవి, ఫైట్లు అయిపోయేవి ఏ హీరో తోటి? అంటే పెద్ద టెన్షన్ ఏం పడని అవసరం లేదు, ఈజీగా అయిపోతుంది ఈ హీరోతోని. హీరో అనమాట, ఆయన ఏం మాట్లాడు అన్ని కరెక్ట్ గా చూసుకుంటాడు. గొప్ప హీరో గాడ్, భగవంతుడు. నేను ఇంకా వెయిట్ చేస్తున్నా అన్న. ఆయన చూడు ఏ ప్రాబ్లం లేదు, ఈజీగా ఉంటది ఆయనది. అయ్యా నువ్వు దండం పెట్టేవనుకో ఆయన వదిలేస్తాడు, కానీ మనుషులతో పెట్టుకొని చాలా డేంజర్. అంటే అందరు హీరోలతో చేయడం కష్టం అంటున్నారు మీరు. మరి భగవంతుడితో ఈజీ కాదమ్మా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈజీగా ఉండాలనుకుంటేనేమో అంత క్వాలిటీ రాదు. కరెక్ట్. కష్టపెడితేనేమో కొద్దిగా ఇబ్బందిగా ఉంటే నెక్స్ట్ సినిమా మనం ఉండం. కాబట్టి దీంట్లో ఒక బ్యాలెన్స్ ఉంటుంది చూడు. ఏం లేదు తల్లి, అంటే షూటింగ్ లోని కాదు, ఫ్యామిలీలో కూడా ఒక బ్యాలెన్సింగ్ ఉంది, ప్రపంచంలో ఒక బ్యాలెన్సింగ్ ఉంది, ఇప్పుడు దేహం కూడా ఒక బ్యాలెన్సింగ్ ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకునే ఒక బ్యాలెన్సింగ్ ఉంది. ఇట్లా జీవితం ఒక బ్యాలెన్స్ తోటి నడవాలి తల్లి. అందుకని ఏమంటే మధ్య భాగంలో ఉండండి. మధ్య భాగం ఎందుకంటే ఈ దేహానికి ఒక రకంగా కొంచెం ఏం కావాలో పెడితే హ్యాపీగా ఉంటుంది, దీన్ని మితిమీరి పెడితే బ్యాలెన్స్ తప్పుద్ది. ఫ్యామిలీ కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు వచ్చిన హీరోస్ అంతా ఇప్పుడు ఏంటంటే డూపులు ఇప్పుడు తెలిసిపోతున్నారు కదా. ప్రతి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మేము అంటే కొంత చేసి మేమన్నా కొద్దిగా ఇబ్బంది ఉంది అనుకున్నా కానీ హీరోలే ముందుకు వచ్చి అంటే హై స్పీడ్ ప్యాంథామ్ కెమెరాలు వచ్చి హ్యాండ్ కూడా ఇది నా హ్యాండే ఉంటుంది, గుర్తుపడతారు ఆడియన్స్ అనే రేంజ్ కూడా ఆడియన్స్ ఇప్పుడు ఉన్నారు అనమాట. అందుకని హ్యాండ్ షాట్ కూడా లెగ్ షాట్ కూడా వాళ్ళ చేత చేపిస్తున్నాం. మొన్న పెద్ద షూటింగ్ చేసాం శరణ్ బాబుది. దాంట్లో ఒక సింగిల్ షాట్ అనమాట, అంటే కెమెరా కట్ చేయకుండా ఒక సింగిల్ షాట్ ఎంత షాట్ చేయాలంటే అది చాలా వన్ మోర్స్, చాలా పేషెన్స్, ఎనర్జీ చూస్తామంటే మాకు బాగా కష్టపడుతుంటే అందరు అక్కడ అంటే థియేటర్ క్లాప్స్ కొట్టే ముందు స్పాట్ లో టెక్నీషియన్ క్లాప్స్ కొడుతున్నారు. ఓకే. అంటే ఇప్పుడు మీకు పెద్ద టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. సో రామ్ చరణ్, చిరంజీవి గారితో వర్క్ చేశారు, పవన్ కళ్యాణ్ గారితో వర్క్ చేశారు, అందరితో వర్క్ చేశారు. రామ్ చరణ్ గారితో కూడా ఇంతకు ముందు మగధీరలో రంగస్థలం చేశారు. సో పెద్దలో కొంచెం డిఫరెంట్ గా ఉండబోతుందా ఇట్లా? ఆయన చేంజ్ ఓవర్ కూడా ఆయన బుచ్చిబాబు గారు కొత్తగా ట్రై చేస్తున్నారు, సుకుమార్ గారు శిష్యుడు కదా, టోటల్ కంప్లీట్ చేంజ్. అంటే మరి మీకేమైనా కష్టంగా అనిపించిద్దా, లేకపోతే ఎలా చేస్తున్నారు? వాళ్ళు ఇచ్చే డైరెక్ట్